న్యూస్ కి స్వాగతం. గత 1977వ సంవత్సరంలో జీవో నెంబర్ 245 ద్వారా వంజరి కులస్తులను ఎస్టీ షెడ్యూల్ తెగల జాబితాలో కలపడం జరిగింది. తిరిగి 1979 ఫిబ్రవరి 23న జీవో నెంబర్ 44 ద్వారా బీసీలకు మార్చడం ద్వారా వంజరి విద్యార్థులకు చదువు రీత్యా ఉద్యోగుల రీత్యా అన్యాయం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోన సంబంధ గ్రామంలో వంజర కులస్తులు ఫిబ్రవరి 23న బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్ 44ను మార్చి యథావిధిగా వంజర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో వంజర కులస్తులను ఎస్టీ జాబితా నుండి తీసివేయడంతో కోనసముద్ర గ్రామంలో నిరాశ తెలిపారు. దీనిలో గ్రామ ఉప సర్పంచ్ భలేరావు శంకర్, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, యూత్ ప్రెసిడెంట్ అశోక్, కార్యదర్శి మహేష్, మాజీ ఉప సర్పంచ్ పేరెం లింబాద్రి, బట్టల సతీష్, బానరేష్, రమేష్, మోహన్, గంగారెడ్డి పలువురు సభ్యులు పాల్గొని గ్రామ పంచాయతీలో వినతి పత్రం సమర్పించారు. జై వంజరి, జై వంజరి, వంజరుల ఐక్యత, వంజరుల ఐక్యత, వంజరుల ఐక్యత, జై వంజరి, జై వంజరి. వంజరి కులస్తులను ఈ రోజు అనగా ఫిబ్రవరి 23వ తారీఖు నాడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి చెన్నారెడ్డి గారు మన వంజరి కులస్తులను ఎస్టీ రిజర్వేషన్ నుంచి తీసివేయబడినది. జీవో నంబరు 1970లో ఆల్రెడీ మన వంజరి కులస్తులు ఎస్టీలో నిలిచి ఉండగా వాళ్ళ హక్కులను కాలరాస్తూ 1979లో జీవో నంబరు లో 44 తీసివేసి మన కులస్తులకు తీవ్ర అన్యాయం చేసిండు. కాబట్టి అదే ఈ ఫిబ్రవరి 23 రోజున ఈ అన్యాయానికి నిరసనగా బ్లాక్ డేను నిర్వహించడం జరుగుతున్నది. ఇలాంటి మళ్ళీ ఎస్టీలో చేర్చాలని మేము వంజరి కులస్తులము కోనసముద్ర గ్రామం నుంచి డిమాండ్ చేస్తున్నాము. బ్లాక్ డేగా ప్రవర్తించి డిమాండ్ చేస్తున్నాము. జై వంజరి.